ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో తిరిగి ఐపీఎస్లను ఐఏఎస్లను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈరోజు రాత్రి 8 గంటలలోపు వారి బాధ్యతలను స్వీకరించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆయా ఐపీఎస్లకు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు ఐజీగా త్రిపాఠి గారిని, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సుశీల్ గారిని, పల్నాడు ఎస్పీగా మాధవ్ గారిని, చిత్తూరు ఎస్పీగా మణికంఠ గారిని, అనంతపురం జిల్లా ఎస్పీగా అమిత్ గారిని, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ గారిని, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్గా డికే బాలాజీ గారిని, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ గారిని, అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ గారిని. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 6 ఐపీఎస్లు, అందులో ఒకరు ఐజీ ఉన్నారు, అలాగే 3 ఐఏఎస్లు. 6 ఐపీఎస్లలో గుంటూరు ఐజీగా త్రిపాఠి గారిని, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్ గారిని, నెక్స్ట్ పల్నాడు ఎస్పీగా మాధవ్ గారిని, చిత్తూరు ఎస్పీగా మణికంఠ గారిని, అనంతపురం ఎస్పీగా అమిత్ గారిని, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ గారిని ఈరోజు రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఐపీఎస్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్గా డికే బాలాజీ గారిని, తిరుపతి జిల్లా కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ గారిని, అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ గారిని ఐఏఎస్లుగా బాధ్యత చేపట్టాల్సిందిగా ఈరోజు రాత్రి 8 గంటలలోపు ఈసీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు మరికొద్దిసేపట్లోనే ఈ బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు హాయ్ అండి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, అలాగే అధికార పార్టీకి వారు తొత్తులుగా పనిచేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం 6 ఐపీఎస్లు అలాగే 3 ఐఏఎస్ల మీద వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఆయా స్థానాల్లో మళ్ళీ ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు నేను పేర్లు చదివిన వాళ్ళందరినీ కూడా ఈరోజు రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు చేపట్టాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఆదేశాలు జారీ చేసింది. ఏంటి ఈ లిస్ట్ అయినా మీకు ఎలా ఉంది? మీ పార్టీకి ఎలా ఉండదు? శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే గతం నుంచి మనం ఈ గత 5 years గా కూడా చూసుకుంటే ఎక్కడికెక్కడ అరాచకాలు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇద్దరు కూడా ఎవరు కూడా వాళ్ళ డ్యూటీలు చేయకుండా జగన్ ఏం చెప్తే అది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎక్కడికెక్కడ అరాచకాలు చేస్తుంటే దాన్ని ఫాలో చేసుకుంటా వీళ్ళు ఎక్కడ వాళ్ళని ఖండించింది లేదు. ఏదైనా తిరిగి కేసులు ఎవరి మీద పెడుతున్నారు? తెలుగుదేశం పార్టీ మీద. ఆ క్యాడర్ ని భయభ్రాంతులు గురి చేయటం. ఎందుకంటే ఆఖరికి నడి రోడ్ లో గొడ్డలతో కొట్టి చంపినా కూడా, నరికినా కూడా అసలు పట్టించుకోలేదు. వాళ్ళ మీద కేసులు లేవు. సరే, ఇంకా మిస్సింగ్ కేసులే కానివ్వండి, డ్రగ్సే కానివ్వండి, ఇవన్నీ రకరకాల అరాచకాలు చేస్తానే ఉన్నా కూడా ఎక్కడ కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవ్వరు కూడా ఇంకా వాళ్ళు పట్టించుకుంటే కదా కింద కేడర్ అయినా పట్టించుకునే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్థాయికి రావాలంటే జిల్లా కలెక్టర్ యంత్రాంగం కరెక్ట్ గా ఉంటే ఒక కానిస్టేబుల్ అయినా మాట వింటారు అనుకోవడానికి. అసలు జిల్లా యంత్రాంగం ఎక్కడా కూడా పనిచేయట్లేదు కదా. సో ఖచ్చితంగా పోలీసుల మూలాన చాలా ప్రాబ్లం గత 5 years గా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవటం జరిగింది. అదేలాగా ఇప్పుడు మార్చటంలో కొంచెం శుభ పరిణామం కింద తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఇది చేంజెస్ రావటం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున గొడవలే కానివ్వండి, అల్లర్లే కానివ్వండి, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది రావటం కూడా మంచి పరిణామం కింద తీసుకోవాలి. కానీ ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఐఏఎస్లు అలాగే కొంతమంది ఐపీఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారి మీద కూడా త్వరలో వేటు పడబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి పేరు, అలాగే ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారి పేరు కూడా బలంగా వినపడుతుంది. వీరిద్దరి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతుంది త్వరలో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా వారిద్దరి మీద కూడా వేటు పడే అవకాశం ఉందా?
ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద వేటు పడాల్సిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. డీజీపీ గారు ఎప్పుడు కూడా ఏకపక్షంగానే చేస్తున్నారు కాబట్టి ఆయన మీద అంటూ వేటు పడితే గానీ మిగతా ఈ కేడర్ అంతా కూడా ఇప్పుడు మార్చిన వాళ్ళైనా కూడా సవ్యంగా పనిచేసే అవకాశం ఉంటది. కానీ ఇంకా మార్చాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక 6 జిల్లాలకి సంబంధించిన వాళ్ళే ఇవ్వటం మూలాన 3 కలెక్టర్లే మారింది. సో ఇంకా ఉన్న జిల్లాలకన్నిటికీ కూడా కరెక్ట్ గా రేపు పొద్దున పోలింగ్ వరకు వచ్చి ధైర్యంగా ప్రజలు ఎలక్షన్ ఇది పార్టిసిపేట్ చేయాలన్నా, ఓటు వేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అయితే మటుకు ఇంకా మార్చాల్సిన వాళ్ళు ఉన్నారు. దీని మీద కూడా తొందరగా యాక్షన్ తీసుకోవటం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం యథార్చిగా వాళ్ళు ఈవీఎం ప్యాడ్లు కూడా సో ఈ డూప్లికేట్ తయారు చేయటమే కానివ్వండి, వాళ్ళు డబ్బులు పంచడానికే కానివ్వండి, ఎలాంటి అరాచకమైన పనులు చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మార్చేయాల్సిన అవసరం అయితే ఉందనేది మనకు కనపడుతూనే ఉంది. అప్పుడు కానీ సజావుగా ఎలక్షన్స్ జరగవు. ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్స్ కి ఇప్పుడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇది చూస్తున్నాం, బ్లేడ్లతో కట్ చేయటం అంటే అవన్నీ చేస్తున్నారు అని అన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎంతో మందిని కలవాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కలవడానికి వచ్చినటువంటి కొంతమంది సన్న బ్లేడ్లు తీసుకొస్తున్నారు, తనని తన సెక్యూరిటీని కూడా వారు కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన గతంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అది మనం విన్నాం. అవును, అది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద బదిలీల వేటు వేయబోతోందా అంటే ఏం చెప్తారు? అవును, రేపు పొద్దున నాయకులందరూ కూడా వెళ్ళి ప్రచారం చేయాలంటే ఒక సెక్యూరిటీ సేఫ్ సైడ్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాయకులు బయట వెళ్ళేటప్పటికి వచ్చే వరకు కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఆ ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంటే కొమ్ము కాస్తా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున భద్రత ఎక్కడ ఉంటది? అందుకోసం ఖచ్చితంగా కూడా డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మారిన 6గురికి మార్చడం సంతోషకరం విషయం అయినా కూడా కానీ ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మారితే రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినా ఒక భద్రత ఉంటది. సో రేపు పొద్దున ఓట్ పోల్ అవటానికి కూడా, ఎందుకంటే ఓట్ పోల్ ఇంకా అక్కడ వరకు రావటానికి కొంతమందికి గొడవలు అయితే రారు. సో అలాంటప్పుడు అక్కడ వరకు వచ్చి ధైర్యంగా ఓటేసుకునే శక్తి కూడా ప్రజలకు కల్పించాలని అంటే ఖచ్చితమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంచెం మార్పులు అయితే జరగాల్సిన అవసరం కూడా కనపడతానే ఉంది. ఈ పింఛన్ల విషయంలో సిఎస్ గారు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారు, కావాలనే పింఛన్దారులను ఇబ్బందికి గురి చేసేలాగా ఆయన ఈ పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఆయన మీద చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. అవును, అది జరిగిన మాట వాస్తవమే కదా. ఎందుకంటే నిన్న కూడా అసలు డబ్బులు పంపిణీ జరగకనే పిలిపించారు. అది వాలంటీర్లతో కబురు చేయించడం. వాళ్ళు వాలంటీర్లే అక్కడ ఇస్తున్నారు సచివాలయంలో, మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు, మీరు వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోండి, డబ్బులు తీసుకోండి అని ఒక ఫేక్ ప్రచారం చేయటం. సో వాళ్ళు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు రాలేదు, ఇంకా వాళ్ళకి సచివాలయం వరకు కూడా మనీ రాలేదు, రాకపోయినా కూడా ఒక ఫేక్ ప్రచారాలు చేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అట్లా కూర్చోపెట్టడం, అంటే నీళ్లు తాగటానికే కానీ ఫుడ్ కానీ అన్ని ఇబ్బంది పడతా పాపం 60 సంవత్సరాల తర్వాత ఉన్న వయసు వృద్ధులకు అందరికీ కూడా అలాంటి పరిస్థితి రావటం కూడా కష్టంగానే అనిపించింది. కానీ ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం మీద బ్లేమ్ చేయటం కోసం, తెలుగుదేశం ఇవ్వనివ్వలేదు కదా వాలంటీర్లకి అని చెప్పి తెలుగుదేశాన్ని బ్లేమ్ చేద్దామనే దానికి వృద్ధులందరినీ కూడా నిన్న ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు సిఎస్ గారికి అలాగే సిఎస్ గారి మీద డీజీపీ గారి మీద కూడా వేటు పడబోతుందా? ఒకవేళ పడితే వాళ్ళిద్దరిలో మొదటిగా ఎవరి మీద వేటు పడబోతుంది అంటే ఏం చెప్తారు? డీజీపీ గారి మీద పడాలి ఫస్ట్ టైం అయితే ఫస్ట్. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మనం గత ఉన్న ఏ డీజీపీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెంచాల్లాగా పనిచేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ డీజీపీలకి అయితే వేటు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత సిఎస్ గారు కూడా ఇద్దరిని మార్చాల్సిన అవసరం కూడా మనకు స్పష్టంగానే కనపడుతుంది. ఓవరాల్ గా ఏపీలో కొంచెం చేంజెస్ జరిగితే కానీ ఎలక్షన్ సజావుగా జరగదనేది కూడా మన అందరికీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.